నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన స్పెషల్ వీడియోలో అయోధ్య నగరంలో రామమందిరంలోని రాముడి ప్రతిష్టాపన గురించి తెలుసుకుందాం. రాముడి ప్రతిష్టాపన ఏ రోజు, శుభ సమయం ఎప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఒక 50 సంవత్సరాల గల రామభక్తురాలు 30 ఏళ్ల కిందటే అయోధ్య నగరంలో రాముని విగ్రహం ప్రతిష్ఠించిన రోజునే నేను మాట్లాడుతాను అని 30 ఏళ్ల కిందటే మౌనవ్రతం మొదలుపెట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 30 సంవత్సరాల నుంచి మౌనవ్రతం పాటిస్తుంది. ఈ వీడియోలో అంతా కూడా వివరంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా చూసేయండి. మనందరికీ కూడా మనము రాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయం తెలుసుకునే ముందుగా ఈవిడ గురించి తెలుసుకోవాలి. ఆశీర్వాదాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి. వెంటనే రిప్లై ఇస్తాను. రామ అంటే రమించుట అని అర్థం. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో వెలుగొందుతున్న ఆ శ్రీరామునిని కనుగొనుచుండాలి. ఒకసారి పార్వతీదేవి పరమశివుని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పాలని శివుడిని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరం ఆ ఫలితం కోసమే జపించేది ఇదే సుమా అంటూ ఈ కింద శ్లోకముతో మంత్రోపాసన చేశాడు. శ్రీరామ రామ రామీతి మనోరామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. ఈ మంత్రానికి అర్థం, ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యపుత్రుడై ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామ నవమిగా విశేషంగా జరుపుకుంటాం. ఇప్పుడు ఒక స్త్రీ 30 ఏళ్ల మౌనవ్రతాన్ని ఎలా పాటించింది, ఎప్పుడు విరమించనుందో తెలుసుకుందాం. నాడు శబరిమలలోని విశ్వాసం శ్రీరాముడు స్వయంగా ఆమె గుడిసె వద్దకు వచ్చేలా చేసింది. నేడు జార్ఖండ్కు చెందిన సరస్వతీదేవిలోని అపార నమ్మకం రామాలయం కల సాకారమయ్యేందుకు దోహదపడింది. శ్రీరాముడు తన భక్తురాలైన సరస్వతి కోరిక నెరవేర్చాడు. అందుకే ఆమె జనవరి 22న అయోధ్యకు చేరుకొని తన 30 ఏళ్ల మౌనవ్రతాన్ని విరమించనుంది. జార్ఖండ్లోని ధన్బద్ పరిధిలోని కరంతాండ్లో ఉంటున్న 85 ఏళ్ల సరస్వతి అగర్వాల్ 30 సంవత్సరాల క్రితం మౌనవ్రతం చేపట్టింది. అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు తాను ఎవరితోనూ మాట్లాడబోనని ఆమె శపథం చేసింది. జనవరి 22వ తేదీన అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిష్టాపన రోజున ఆమె మొట్టమొదటిగా పలికే పలుకు ఆమె రామ్ సీతారాం అని. ఈ మాటతో ఆవిడ 30 సంవత్సరాల మౌనవ్రతాన్ని విరమించింది. వారం రోజుల పాటు అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ఏ రోజున ఏ కార్యక్రమం జరగనుందంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్య జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అంతకుముందు వారం రోజుల నుంచే వివిధ కార్యక్రమాలను ఆలయంలో నిర్వహించనున్నారు. ఇక ఈ వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఏమేం ఉంటాయి, ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తారు, ఇంకా ఏ రోజు నుండి అయోధ్యలో భక్తులు దేవుణ్ణి దర్శించుకోవచ్చో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది జనవరి 22వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరి అయోధ్య దివ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. ఈ కార్యక్రమంలో అయోధ్య రామాలయంలో వారం రోజుల ముందు నుంచే ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 15వ తేదీన ప్రారంభం కానున్న ఈ అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు జనవరి 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 22వ తేదీన అయోధ్య గర్భగుడిలో
రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జనవరి 15వ తేదీ నుంచే అయోధ్యలో యజ్ఞక్రతువులు ప్రారంభం కానున్నాయి. జనవరి 15వ తేదీన మకర సంక్రాంతితో అశుభకాలం ముగియడంతో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురానున్నారు. ఇక ఆ తర్వాతి రోజు జనవరి 16వ తేదీన రాముని విగ్రహానికి ప్రతిష్టాపన ఆచారాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే బ్రాహ్మణులు దీక్షను స్వీకరించనున్నారు. ఇక జనవరి 17వ తేదీన శ్రీరాముని విగ్రహాన్ని నగర ఊరేగింపు చేయనున్నారు. ఆ రోజే అయోధ్య రామ మందిరంలో కొలువుదీరనున్న రాముడి విగ్రహం ప్రపంచానికి తెలియనుంది. మరోవైపు జనవరి 18వ తేదీన మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, గణేష పూజ వంటి ఆచారాలతో సహా ప్రాణప్రతిష్ఠ పవిత్రోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక జనవరి 19వ తేదీన అయోధ్య రామ మందిరంలో యజ్ఞ అగ్నిగుండాన్ని స్థాపించనున్నారు. ఒక ప్రత్యేకమైన ఆచారం ప్రకారం పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. ఒక కర్రను మరో కర్రతో మదిస్తూ అగ్నిని రాజేస్తారు. ఇలా వచ్చిన అగ్నితో ఆ యజ్ఞాన్ని ప్రారంభించనున్నారు. ఇక జనవరి 20వ తేదీన వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని కలిగి ఉన్న 81 కలశాలతో పుణ్యాహవచనం కార్యక్రమం ద్వారా రామమందిరం యొక్క గర్భగుడిని వేద మంత్రాలతో పవిత్రం చేస్తారు. జనవరి 21వ తేదీన జలాదివాసం అంటే యజ్ఞం చేసిన అనంతరం ప్రత్యేక పూజల మధ్య అయోధ్య రాముడి విగ్రహాన్ని 125 కలశాలతో అభిషేకం చేస్తారు. ఇక జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలోని ప్రధాన కార్యక్రమమైన రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అభిజిత్ ముహూర్తం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతిరోజు పంచాంగంలో మనము చెప్పుకుంటూ ఉంటాము. అభిజిత్ ముహూర్తం అంటే రాముడు జన్మించిన సమయము అని అర్థము. ఆ సమయంలోనే అయోధ్యలోని రాముడి ప్రతిష్టాపన జరుగుతుంది. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరాముని పూజ జరుగుతుంది. అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకు పవిత్ర సమయం మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 మధ్యలో అంటే ఖచ్చితంగా 84 సెకండ్ల పాటు రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో కేటాయించిన స్థలంలో ప్రతిష్టాపించనున్నారు. ఇక జనవరి 24వ తేదీ నుంచి అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతివ్వనున్నారు. ఈ వీడియోని ముగించే ముందుగా ఇంకొకసారి మనము శ్రీరాముడిని తలుచుకొని ఈ వీడియోని ముగించేద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామీ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ నామం ఒక్కసారి పలికితే 1000 సార్లు పలికిన ఫలితం. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఏ విధంగా ఉపయోగపడిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.